ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. సైబర్ నేరగాళ్ళు రోజుకో కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టపడకుండా నెలకి 50,000 రూపాయలు సంపాదించండి. ఫోన్లో ఈ మెసేజ్ చూడగానే సరే ఎలాగూ ఇంట్లోనే ఉంటున్నా కదా ఓ ప్రయత్నం చేద్దామని ఆ లింక్ని క్లిక్ చేసింది ఒక మహిళ. కట్ చేస్తే సంపాదన మాట అటుంచితే తాను దాచుకున్న 10 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఇంటి పట్టున ఉండే మహిళలనే టార్గెట్గా చేసుకొని ఇలాంటి మోసాలు చాలానే జరుగుతున్నాయి. మరి వీటి బారిన పడకుండా ఉండేదెలా? ఒక మహిళకి ఈ నెల 5వ తేదీన ఆమె టెలిగ్రామ్ యాప్కు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఒక మెసేజ్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి వివరాల్లోకి వెళ్తే స్టార్ హోటల్కి సంబంధించిన వీడియోలు చూసి వాటికి మంచి రేటింగ్ ఇచ్చి లైకులు కొడుతూ కింద రివ్యూ రాస్తే చాలన్నారు. అలా రాసిన వాటికి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే క్లిప్పింగ్కి 50 రూపాయల చొప్పున రోజుకి 2,000 రూపాయలు సంపాదించుకోవచ్చని చెప్పి ఆమెను ఓ గ్రూపులో చేర్చారు. ఇచ్చిన టాస్కులు పూర్తి చేయగానే రోజుకు 500 రూపాయల వరకు వచ్చాయి. దానికి తోడు ఆ గ్రూపుల్లోని ఇతర సభ్యులు వేలకు వేలు సంపాదించాం అని స్క్రీన్ షాట్లు పెడుతుంటే ఆ మహిళ కూడా ఆశపడింది. పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని నిర్వాహకులు ఇలా మొదట 40,000 రూపాయలు పెట్టించి ఆ డబ్బును లాభాలు వచ్చాయని వ్యాలెట్లో డిజిటల్గా చూపించారు. అవి చేతికి రావాలంటే మరో 40,000 కట్టాలన్నారు. అలా తను దాచుకున్న 6 లక్షల రూపాయలను అకౌంట్ నుంచి పంపించింది. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. మోసపోయానని తెలుసుకుని భర్తతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరో మహిళకి ఇలాగే జరిగింది. షాపింగ్ యాప్లో చేరి మరికొందరితో కనిపిస్తే మీకు రిఫరల్ పాయింట్లు వస్తాయి అంటే తను చేరి తన అపార్ట్మెంట్లోని ఫ్రెండ్స్ను కూడా చేర్చింది. వాళ్ళంతా కూడా తెలియని లింకులోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం గృహిణులను టార్గెట్ చేసుకుని ఇలాంటి మోసాలే జరుగుతున్నాయని అంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఈ మధ్యకాలంలో పోలీసులంటూ ఫోన్ చేస్తున్నారు. మీరు ఫోన్లో చూడకూడని కంటెంట్ చూస్తున్నారంటూ బెదిరిస్తారు. అది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి భయపడి డబ్బులు పంపుతూ ఉంటారు. మరి దీనికి పరిష్కారం అంటే కొత్త తెలియని లింకులు ఓపెన్ చేయొద్దు. ఉచితంగా సులభంగా డబ్బులు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే. పెట్టుబడి అధిక రాబడి అనే మాటలు అసలు నమ్మొద్దు. అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లని కూడా గుడ్డిగా నమ్మొద్దు. చాలామంది వాళ్ళ కారణంగానే మోసపోతున్నారు. ఈ నేరాలన్నింటినీ పనితీరు ఒకే విధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదో ఒక గ్రూపులో మిమ్మల్ని చేరుస్తారు. మీరు రూపాయి పెట్టుబడి పెట్టకుండానే ఎంతో కొంత ఇస్తారు. మీతో మాట్లాడుతూనే మీ సోషల్ మీడియా ఫుట్ ప్రింట్ గురించి ఆరా తీస్తారు. మీ వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. పెట్టుబడి పెడితే ఇంతకు 10 సంపాదిస్తామంటూ ప్రలోభ పెడతారు. మరోవైపు నకిలీ గ్రూప్ సభ్యులు మేం 1,00,000 సంపాదించాం, 1,00,00,000 సంపాదించాం అంటూ వీడియోలు స్క్రీన్ షాట్లు పెడుతూ నిరంతరం మిమ్మల్ని డబ్బులు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. చాలామంది గృహిణులు నేను చదువుకున్నాను, ఖాళీగా ఎందుకు ఉండాలి అని భర్త దగ్గర తనను తాను నిరూపించుకోవాలని సైబర్ నేరగాళ్లకు తేలిగ్గా దొరుకుతుంటారు. ఒంటరి మహిళలకు ఎదురయ్యే మోసాలు కూడా కొన్నుంటాయి. ఎన్ఆర్ఐ అంటూ మాట కలుపుతారు. తిన్నావా, పడుకున్నావా, బుజ్జి, బంగారం అంటూ ఎమోషనల్గా మాట్లాడతారు. చివరకు పెళ్లి చేసుకుందాం అంటారు. ఆలోపు ఓ చిరుకానుక అంటూ ఓ ఉంగరం, నెక్లెస్ పంపిస్తున్నా అంటారు. వాటి ఫోటోలు, వీడియోలు కూడా పెడతారు. ఆ తర్వాత వాటిని విడిపించుకోవాలంటే డబ్బులు కట్టాలంటూ మెసేజ్లు వస్తాయి. ఇదొక రకం కొరియర్ మోసం అన్నమాట. సరే, లక్షల రూపాయలు బంగారం కదా, 1,000 కడితే తప్పేంటి అనుకొని అమాయక మహిళలు డబ్బులు కడుతూ ఉంటారు.
అలా లక్షలు కట్టిన తర్వాత అవతల వ్యక్తి ఫోన్ తీయరు. ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉన్న క్రైమ్లో ఈ పార్ట్ టైం జాబ్ వర్క్ ఒకటి. ఇంట్లో కూర్చునే పని చేయొచ్చు అంటారు. యూట్యూబ్ వీడియోలకి లైక్ చేస్తే చాలు అంటారు. ఏ పేరున్న సంస్థ అలాంటి ఉద్యోగాలు ఇవ్వదు. అందుకే ఈజీ మనీని ఆశగా చూపించే ఏ గ్రూపులోనూ చేరద్దు. ఈ నేరాలను అరికట్టేందుకు బాధితులు పోగొట్టుకున్న మొత్తం సొమ్మును రాబట్టుకునేందుకు పోలీసులు ప్రవేశపెట్టిందే ఆపద్బాంధవి 1930. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే చాలు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా క్షణాల్లో ఆ సమాచారం సైబర్ పోలీసులకు అందుతుంది. వారు ఆ డబ్బును ట్రాక్ చేసి తర్వాత బ్లాక్ చేసి తిరిగి మీకు దక్కేలా చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. సైబర్ మోసగాళ్ళు రోజుకి కొత్త మార్గాల్ని కనిపెడుతూ జనాల్ని మోసం చేయడానికి చూస్తున్నారు. ఆడ మగ పిల్లలు ముసలివాళ్ళు అనే తేడా లేకుండా అందరూ వీళ్ళు బాధితులే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీకు తెలిసిన మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వాళ్ళు ఈ సమాచారం తెలుసుకొని మోసపోకుండా ఉంటారు. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.